మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు దాడిశెట్టి రాజాపై తొలిలో టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జకంపూడి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో తుని కార్యక్రమానికి పిలుపునివ్వడంతో జకంపూడి గణేష్ను పోలీసులు తుని వెళ్లకుండా అడ్డుకున్నారు. స్థానిక జియాన్ రోడ్లో ఉన్న ఆయన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఎన్ని రకాలుగా వైసీపీ శ్రేణుల్ని భయపెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చూసినా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. టీడీపీకి మెజార్టీ లేకపోయినా వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని దురాలోచన చేయడం సరికాదని అన్నారు. కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి ఇబ్బంది పెట్టి లాక్కోవాలని ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు రక్షణ కల్పించకుండా అధికార యంత్రాంగం, పోలీసులు వ్యవహరించడంపై మండిపడ్డారు. తిరిగి తప్పుడు మార్గంలో దాడిశెట్టి రాజాపైనే కేసులు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు అరుణ్ జేకే, రాయుడు రాకేష్, అడప అనిల్, కోడికోట, తగరం సోము, నల్లం రాజేష్, గొట్టిముక్కల రాసు, బాలాజీ రెడ్డి, కురుమెల్లి స్వరూప్ తదితరులు ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల కోసం మీ ముందుకు రావడం జరిగింది. మరి పూర్తిగా అప్రజాస్వామికంగా మా అందరి యొక్క గొంతులు మోస్తూ ఇష్టారాజ్యంగా వీర వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఈ రోజున మేమందరం ఒకటే సమాధానం చెప్దాం అనుకుంటా ఉన్నాం. మీరు ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టాలన్నా సరే, ఇక్కట్లకు గురి చేయాలన్నా సరే భయపడే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ రోజున చలో తుని అనే కార్యక్రమానికి మా అందరి ప్రీతమ నాయకులు దాడిశెట్టి రాజన్న పిలుపునివ్వడం జరిగింది. దానికి బయలుదేరుతూ ఉన్నటువంటి మా అందరినీ కూడా రాత్రి నుండి పోలీసు వారు భయోందోళనకు గురి చేసి నిర్బంధించడం మీరందరూ చూస్తూ ఉన్నారు. మరి తునిలో జరుగుతున్నటువంటి సంఘటన మీ అందరికీ తెలిసిందే. వైస్ చైర్మన్ కోసం తెలుగుదేశం పార్టీ వారు దిగజారి రాజకీయం చేస్తూ ఉన్నారు. మాకు కావాల్సినటువంటి మెజారిటీ సంఖ్య మాకు ఉందని తెలిసి వారిని ఏదో ఒక రకంగా ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని లాక్కుని వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలన్న వాళ్ళ దురాలోచనల్ని ఒకసారి గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను. నిన్నటి రోజున ఒక మాజీ మంత్రి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా, ఆయన కనీసం రక్షణ కలిగించకుండా ఏ విధంగా అయితే అధికార యంత్రాంగం కానివ్వండి, పోలీసు వారు కానీ అక్కడ వారి పనితీరుని చూడమని చెప్పి మీ అందరినీ కోరుతూ ఉన్నాను. నిన్నటి రోజున వారు చేసినటువంటి దౌర్జన్యం మీడియాలో చూస్తూ ఉంటే నిజంగా కూడా చాలా బాధ అనిపించింది. తిరిగి మరలా వారే దాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తూ తిరిగి రాజన్న మీదే కేసులు కట్టించడం అనేది నిజంగా కూడా చాలా అమానుషం. వారు దాడి చేసి మరలా తిరిగి కేసు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను.